హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. సిట్ ఛార్జ్ షీట్ చూసాం నిన్న ఏపీలో మద్యం అంశానికి సంబంధించి. మద్యం కుంభకోణం అని ఇప్పుడే అనలేం, మద్యం కుంభకోణం జరిగింది అంటూ అధికార పార్టీ ఆరోపణ చేస్తోంది. సో మద్యం అంశంలో భారీగా నిధులు చేతులు మారాయి అంటూ ప్రభుత్వం ఆరోపిస్తోంది, తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది. సో సిట్ విచారణ చేసిన తర్వాత 300 పేజీలకు పైగా ఉన్న రిపోర్ట్ ఛార్జ్ షీట్ని ఫైల్ చేసింది. సో ఆ ఛార్జ్ షీట్లో ఏముంది అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఆ ఛార్జ్ షీట్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది అనేది నిన్నంతా చూస్తూ ఉన్నాం. ఆ ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టడం అనేది రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సో కొద్దిసేపటి క్రితం జడ శ్రవణ్ జైభీంరావు భారత్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ అడ్వకేటు, గతంలో జడ్జిగా పనిచేశారు. సో ఆయనతో ఒక డీటెయిల్డ్ ఎనాలిసిస్, డీటెయిల్డ్ డిబేట్ చూసా. కొద్దిసేపటి క్రితం ఈహా టీవీ కోసం ఒక 1 అవర్ డిబేట్ చేశాను. సో ఆయన ఆ డిబేట్లో చెప్పిన అంశాలు చూసిన తర్వాత సిట్ అడ్డంగా బుక్ అయిందా అనిపించింది. సో జడ శ్రవణ్ కుమార్ చెప్తున్న లాజిక్ ప్రకారం సిట్ అధికారులు ఏడాది కాలంలో కొండని తవ్వి ఎలకను కూడా పట్టలేకపోయారు అని. ఆ ఛార్జ్ షీట్లో కనపడుతున్న అంశాలు 300 పేజీలకు పైగా ఉన్న ఆ ఛార్జ్ షీట్లో సిట్ రాసిన అంశాలన్నీ చూస్తే అది ఒక కుక్కుడు స్టోరీ లాగా ఉంది, ఒక చిన్న నేరేషన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేసినట్లుగా ఉంది తప్ప దానిలో ఎవిడెన్సెస్ ఏవి లేకుండా ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఏవి చూపించలేకపోయారు అని చెప్తున్నారు. 409 సెక్షన్ని జగన్మోహన్ రెడ్డికి వర్తించేలా సిట్ ఆరోపిస్తోంది, సిట్ చెప్తోంది ఆ ఛార్జ్ షీట్లో. కానీ 409 జగన్మోహన్ రెడ్డికి వర్తించే అవకాశం లేదు. దానికి సంబంధించిన డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కానీ 409 పెట్టాలంటే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అవసరం ఉంటుంది, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అవసరం ఉంటుంది. సో రకరకాల ఎవిడెన్సెస్ని గ్యాదర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేకుండా 409 ఏ రకంగా వర్తిస్తుంది అనేది ఆయన అడుగుతున్న ప్రశ్న. సో మొత్తం ఛార్జ్ షీట్లో దానికి సంబంధించిన ఎవిడెన్స్ తమ దగ్గర ఉంది అనేది కూడా సిట్ ఎక్కడా చెప్పలేకపోయింది. పైగా ఈ అంశానికి సంబంధించి అంతిమ లబ్ధిదారుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేది ఓవరాల్గా చెప్తోంది, దానిలో రాసింది. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు అయ్యారు అనే దానికి సంబంధించి సిట్ చెప్తున్న లాజిక్ కూడా యాజ్ పర్ ఛార్జ్ షీటు నిలబడేలా లేదు, అది లీగల్గా ఎక్కడ నిలబడదు అని చెప్తున్నారు. పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చారు, మొత్తం డిస్టిలరీలకు సంబంధించిన ఓనర్స్ అంతా కలిసి రాజ్ రెడ్డికి డబ్బులు ఇచ్చారు. ఆయన దగ్గర నుంచి మిథున్ రెడ్డికి వెళ్ళాయి, ఆయన దగ్గర నుంచి విజయసాయి రెడ్డి దగ్గరికి వెళ్ళాయి, ఆయన దగ్గర నుంచి గోవిందప్ప దగ్గరికి వెళ్ళాయి, గోవిందప్ప దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాయి. ప్రతి నెల కూడా ఇదే సిస్టంలో డబ్బులు వెళ్ళాయని సిట్ చెప్తోంది. సో డబ్బులు వెళ్ళాయి అని వీళ్ళు చెప్తున్న మాట ఓకే, వెళ్ళాయి అనే దానికి సంబంధించిన డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఏంటి? త్రూ అకౌంట్ వెళ్ళాయా, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళాయనే దానికి సంబంధించి వేరే ఏమైనా ఎవిడెన్స్ ఉందా, లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏమైనా అమౌంట్ని సీజ్ చేశారా, ఐడెంటిఫై చేశారా, ఆ డబ్బులు ఎక్కడైనా గుర్తించారా? ఇప్పటివరకు అదేం లేదు. అదేం లేనప్పుడు, ఎటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేనప్పుడు 409 ఎలా వర్తిస్తుంది, జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు ఏ రకంగా అవుతారనేది సిట్ చెప్పాల్సి ఉంది, సిట్ తేల్చాల్సి ఉంది. దాంతోపాటు సిట్ మరొక కీలకమైన తప్పుటడుగు, కీలకమైన రాంగ్ దీంట్లో ఏం చేసింది ఛార్జ్ షీట్లో అంటే యాజ్ పర్ జడ శ్రవణ్ చెప్తున్న దాని ప్రకారం ఈ 3,500 కోట్ల రూపాయల డబ్బులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ ద్వారా సేకరించారో ఆ డబ్బులన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అనే విషయాన్ని కూడా సిట్ ఛార్జ్ షీట్లో పొందుపరిచింది. మొత్తం డబ్బులా కొద్ది డబ్బులా అనే విషయం పక్కన పెడితే డబ్బుల్ని ఎన్నికల కోసం ఖర్చు పెట్టారు అనే విషయాన్ని చెప్పింది. సో మొత్తం మద్యం కుంభకోణానికి సంబంధించిన డబ్బుల్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్లయితే ఆ డబ్బులు ఖర్చు పెడుతున్న సందర్భంగా ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏం చేస్తున్నారు, జిల్లా కలెక్టర్లుగా ఉన్న ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, ఆర్డీఓలు ఏం చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఏం చేస్తోంది? ఇన్ని 100 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోసం, ఎన్నికల్లో ఓట్లు కొనడం, బ్రైబింగ్ కోసం జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు చేతులు ఎత్తేసి కూర్చుంది? అంతేకాదు ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి డబ్బు ప్రవాహం లేకుండా, ఎటువంటి మధ్య ప్రవాహం లేకుండా మేము ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగామంటూ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరీ చెప్పారు. సో అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కమిషన్ నిర్వహించలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని సిట్ అధికారులు తేలుస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలపైన కూడా అనుమానాలు రేకెత్తేలా ఉన్నాయి. దాంతోపాటు మరొక కీలకమైన అంశం, ఆంధ్రప్రదేశ్లో ఓటర్లకు వైసీపీకి ఓటేసేలా డబ్బులు పంచారు, మద్యం డబ్బులు అని. మద్యం డబ్బులు అక్రమంగా వసూలు చేసినా లేకపోతే అవినీతికి పాల్పడిన ఈ డబ్బులు మొత్తం ఓటర్లకు కూడా పంచినట్లయితే ఆ ఓటర్లు అందరూ కూడా ఈ మద్యం స్కామ్లో భాగస్వాములు అవుతారు కదా. ఈ డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మద్యం స్కామ్లో భాగస్వాములు అవుతారు కదా. ఆ డబ్బులు ఒక పార్లమెంట్లోనో, 2 పార్లమెంట్లోనో, 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లోనో పంచితే కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఓటర్లు కూడా, ఆ డబ్బులు తీసుకున్న ఓటర్లంతా కూడా మద్యం స్కామ్లో భాగస్వాములు అయినట్లుగా భావించాలి కదా. ఎందుకు భావించకూడదు? మద్యం పాలసీ ద్వారా డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు డిస్ట్రిబ్యూట్ జరిగిన క్రమంలో ఆ డిస్ట్రిబ్యూషన్ జరిగిన ప్రతి వాళ్ళు ఎవరి దగ్గరికి అయితే ఆ డబ్బులు వెళ్ళాయో వాళ్ళందరూ కూడా ఈ కేసులో భాగస్వాములు అవుతే మద్యం స్కామ్లో కొన్ని లక్షల మంది అక్యూజ్డ్గా ఉండబోతున్నారు. వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకుంటారా? వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారా?
వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే పని అయితే మొత్తం భారతదేశంలో ఉన్న జైలు సరిపోయే పరిస్థితి లేదు. సో ఏ రకంగా ఏ బేసిస్తో ఏ ఎవిడెన్స్తో ఎలక్షన్ కమిషన్ సిట్ అధికారులు ఛార్జ్షీట్లో ఓటర్లకు డబ్బులు పంచారు, ఈ డబ్బులు ఓటర్లకు వెళ్ళాయనే విషయాన్ని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏంటి, దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఛార్జ్షీట్లో కేవలం ఓరల్గా ఒక మాట చెప్పి వదిలేశారనే విషయాన్ని చెప్తున్నారు. దాంతోపాటు బంగారం కొనుగోలు చేశారు, బులియన్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు, బంగారం బిస్కెట్లు ఏదో కొన్నారు, విదేశాల్లో విల్లాలు కొన్నారు, దుబాయ్లో ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పటివరకు ఈ సిట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాటి బయటకు వచ్చి విచారణ చేసినట్టు ఎక్కడ కనపడాలి. అరెస్టుల సందర్భంగా రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళను ఒకరిద్దరిని అరెస్ట్ చేసిన సందర్భంగా హైదరాబాద్కు గోవాకు వెళ్ళడం చూసాను తప్ప దేశం దాటి బయటికి వెళ్ళి విచారణ చేయడం కనపడలా. ముంబైకి వెళ్ళి విచారణ చేసినట్టు ఎక్కడ కనపడలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూర్చొని వీళ్ళు దుబాయ్లో కొన్నారు, దుబాయ్లో బంగారం కొన్నారు, దుబాయ్లో విల్లాలు కొన్నారు, దుబాయ్లో రియల్ ఎస్టేట్ పెట్టారు, అమెరికాలో ఇంకేదో కంపెనీలు పెట్టారు, షెల్ కంపెనీలు పెట్టారు. ఇవన్నీ కూడా ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేస్తారు? ఇవన్నీ కూడా కుక్కుడ్ స్టోరీస్గానే ఉన్నాయి. దీనికి సంబంధించి చాలా లాజిక్స్ని సిట్ అధికారులే కాంట్రడిక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఛార్జ్షీట్లో పొందుపరిచిన అంశాలే ముందుగా మాట్లాడిన మాటకు ఆ తర్వాత పెట్టిన అంశాలకు సంబంధం లేకుండా ఉన్నాయి. సిట్ అధికారులు ఒక్కరు కూడా దుబాయ్ అడుగు పెట్టకుండా, దుబాయ్కి వెళ్లకుండా, దుబాయ్లో మద్యం కుంభకోణానికి సంబంధించిన డబ్బులు అక్కడికి వెళ్ళాయనే విషయాన్ని ఎలా చెప్తున్నారు? ఏ బేస్తో చెప్తున్నారు? దానికి కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు కేసులో A5గా ఉన్న విజయసాయి రెడ్డిని వదిలేసి A30, A34, A35, 30 పైన అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు? దానికి కూడా సిట్ దగ్గర నుంచి ఆన్సర్ రావాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం ఎవరైనా అప్రూవర్గా మారిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కనుక అరెస్టులు చేసుకుంటూ పోతే సిట్ అధికారులు కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు, జడ్జిల దగ్గరికి వెళ్ళి రిమాండ్ తీసుకోవచ్చు, వాళ్ళని జైలుకి పంపించవచ్చు. కానీ కోర్టులో న్యాయస్థానాల ముందుకు వెళ్ళినప్పుడు ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశాలకు సంబంధించిన డీటెయిల్డ్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కనుక కోర్టుకు సబ్మిట్ చేయకపోతే కోర్టు ముందు విచారణ సంస్థలు సిట్ అధికారులు తెల్లమొహం వేయాల్సి వస్తుంది. కోర్టు ముందు అడ్డంగా బుక్ కావాల్సి వస్తుంది. కోర్టుకు సమాధానం చెప్పకుండా పోయినట్లయితే ఈ కేసు ఒక తప్పుడు కేసుగా, నిలబడని కేసుగా ప్రభుత్వం సిట్ నవ్వుల పాలయ్యే పరిస్థితి వస్తుంది. ఛార్జ్షీట్లో పొందుపరిచిన అంశాలు చూసినప్పుడు సిట్ అధికారులు ఇంత బేలగా స్టోరీలు ఎందుకు రాశారో అనిపిస్తోంది అనేది శ్రవణ్ చెప్తున్నమాట. శ్రవణ్ చెప్తున్న దాని ప్రకారం ఈ ఛార్జ్షీట్లో ముందుగా నేను చెప్పినట్టుగా కొండను దవి ఎలకను కూడా పట్టలేకపోయారనేది ఆయన చెప్తున్నమాట. తెలుగుదేశం పార్టీ మీడియాలో, తెలుగుదేశం పార్టీ పత్రికల్లో గత కొద్ది రోజులుగా ఈ మద్యం అంశానికి సంబంధించి వస్తున్న స్టోరీలు, కథనాలు, ఒక్కో రోజు ఒక్కో రకమైన కథనం ఎలక్షన్ కోసం వాడారని, బంగారం కొనుగోలు చేశారని, కంపెనీలు పెట్టారని, రియల్ ఎస్టేట్లో పెట్టారని, సినిమాలు తీశారని, ఇలా రకరకాల కథనాలైనా వాళ్ళు రాశారు. వాళ్ళు రాసిన కథనాలే సిట్ వేసిన ఛార్జ్షీట్ కంటే కాస్తో కూస్తో నమ్మేలా ఉన్నాయి తప్ప సిట్ అధికారులు వేసిన ఛార్జ్షీట్లో ఏమాత్రం పస లేదు అనే విషయాన్ని జడ శ్రవణ్ కుమార్ చెప్తున్నారు. సిట్ అనుబంధ ఛార్జ్షీటు మళ్ళీ ఫర్దర్గా ఇస్తుంది. బట్ మొదటి వేసిన ఛార్జ్షీటుకు సంబంధించి రాసిన ప్రతి అక్షరాన్ని కూడా కోర్టుల ముందు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓ రాజకీయ పార్టీ మాట్లాడితే అలిగేషన్గా చూడొచ్చు, ఓ మీడియా రాస్తే దాన్ని అలిగేషన్గానో లేకపోతే ఆ మీడియాకు ఉన్న వేరే సోర్స్ ద్వారా రాసిందనే చూడొచ్చు. బట్ ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జ్షీట్లో ఆన్ పేపర్ ఒక అక్షరాన్ని పెట్టినప్పుడు దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత, అది నిజమని నిరూపించాల్సిన బాధ్యత, దానికి సంబంధించిన ఎవిడెన్స్ని సేకరించాల్సిన బాధ్యత సిట్ అధికారులపైన ఉంటుంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి దాదాపు 11 నెలలకు పైగా సమయం గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు సిట్ అధికారులు కనీసం మినిమం ఎవిడెన్స్ కూడా సేకరించకుండా, ఎవిడెన్స్ కూడా లేకుండా అరెస్టులు మాత్రం చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు వేసిన ఛార్జ్షీట్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు అనే విషయం అర్థమవుతుంది. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఒక కుక్డప్ స్టోరీలో చివరిగా అంతిమ లబ్ధిదారు అంటూ జగన్మోహన్ రెడ్డి అనే పేరు పెట్టడం ద్వారా సిట్ తన చుట్టూ తాను బయట పడలేని ఒక అగాధాన్ని తవ్వుకుంటున్నట్లుగా ఉంది అనేది అర్థమవుతోంది జడశ్రవణ్ చెప్తున్న లాజిక్ ప్రకారం. సో సిట్ అధికారులు అఫీషియల్గా గతంలో సిఐడి ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసుల పైన జరుగుతున్న సందర్భంగా పదే సిఐడి అధికారులు బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి కేసు ప్రాసెసర్ ఏంటి, ఎక్కడి వరకు జరుగుతుంది ఏంటి అనేది చెప్తూ ఉండేవాళ్ళు. బట్ సిట్ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు తప్ప ఈ అంశానికి సంబంధించిన ఇప్పటివరకు మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడడం కానీ, ఫేస్ చేయడం కానీ, సమాధానాలు చెప్పడం కానీ చేయలేదు. సో సిట్ అధికారులు నవ్వుల పాలు కాబోతున్నారా? సిట్ వేసిన ఛార్జ్షీటుతో సిట్ అధికారులు మరిన్ని తిప్పలు రాబోతున్నాయి అనేది చూడాల్సి ఉంది భవిష్యత్తులో.